లగ్నం చేసుకునేవాడు కాదు. వినా మార్గం లేని స్థితిని కల్పించాలి. దానికి యథార్థానికి చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యా హృదయం తెలుసుకోకుండా చేసిన కన్యాదానాన్ని ఇంద్రుడు ఆయుధంగా తీసుకున్నాడు. నా యందు మక్కువ ఉంది. ఎందుకనంటే బ్రహ్మగారు అహల్యనిచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను గౌతముడికి ఇచ్చేస్తాను అనలేదు. మీరు చాలా జాగ్రత్తగా మహర్షి చరిత్ర చదివితే నేను అహల్యని గౌతముడికి ఇచ్చేస్తున్నాను అని బ్రహ్మగారు అనలేదు. ఎవరు భూప్రదక్షిణం చేసి తొందరగా వస్తారో వాళ్ళకి ఇస్తానన్నాడు. అహల్య కోసం దేవేంద్రాదులందరూ ఉన్నారు సభలో. వాళ్ళందరూ ఆ మాట వినగానే అందరూ తమ తమ వాహనాలెక్కి భూప్రదక్షిణానికి వెళ్ళిపోయారు. గౌతముడు ఒక్కడు ఏం చేశాడంటే, పిల్ల మీద వ్యామోహం ఉంటే తీసుకొచ్చి పిల్లని అప్పచెప్పక్కర్లా, అక్కడే పుస్తకట్టి తీసుకొచ్చేయచ్చు, నేను పెళ్లి చేసుకున్నానని. ఆయన ఏం చేశాడంటే లోకానికి ధర్మాన్ని నేర్పాలి. బ్రహ్మగారు ఎదురుగుండా ఓ ఆవు ఉంది, ఆ ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి భూప్రదక్షిణం పూర్తయింది.